ఆఖరికి వీళ్ళ ప్రభువుకే దిక్కు లేదు. వీళ్ళు అన్ని ధర్మాలు వెసురుగా నీకు అన్ని సుఖాలు ఇక్కడ వస్తాయంటున్నారు. ఆలోచించారా? కాబట్టి ఏమిటంటేనండి, నువ్వు ఏ ధర్మంలో పుడితే ఆ ధర్మాన్ని విడిచిపెట్టకూడదయ్యా. నీ ధర్మాన్ని నువ్వు మార్చావా తల్లిని మార్చినంత లెక్క. కాబట్టి ఎవడో వచ్చి నువ్వు మా ధర్మంలోకి వచ్చేయి అంటే సీతమ్మ తల్లే చూపిస్తోంది ఇక్కడ. ఈ రాక్షసి మా ధర్మంలోకి వచ్చే సీత నువ్వు అంటూ ఉంటే సీతమ్మ తల్లి వారసులమైన మనందరం గుర్తుపెట్టుకోవాలండి ఈ మాట. నువ్వు నిజంగా రామచంద్ర ప్రభు వారసుడిగా వచ్చి ఉంటే, ఆ రక్తం నీలో ఉంటే ఆ ధర్మం వైపు ఎప్పుడూ కూడా రాక్షస ధర్మాల వైపు వెళ్ళరండి. అందులో సుఖాలు భోగాలు అన్నీ అనుభవించవచ్చు నువ్వు అంట. అన్నీ కడిగేస్తాడు మన ప్రభు.